చంద్రబాబు నాయుడు గారు కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది. కొంతమంది పాత్రికేయ మిత్రులు రాత్రి నాకు తెలియజేశారు. నేను విజయవాడ రావడం కోసం ట్రైన్ ఎక్కే హడావుడిలో ఉండగా నాకు రాత్రి ఈ సమాచారం తెలిసింది. పెద్దలు డాక్టర్ పట్టాభిరామ గారు చెప్పినట్టుగా ఎప్పటిదాకా ఇది ఒక పార్టీయే కాదనుకున్న వాళ్ళు ఇది ఒక ప్రధానమైనటువంటి పక్షంగా, ఈ ప్రజల మనసుల్లో ఎదుగుతున్న పక్షంగా, ఈ పాత రాజకీయాన్ని పాతిపెట్టేటువంటి శక్తి సంకల్పం ఉన్న పక్షంగా గుర్తించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అయితే మేము బహిరంగ చర్చలో మంచి ప్రమాణాలు ఉండాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. విధానాల మీద చర్చ ఉండాలి, రాజకీయం జరిగే రీతి మీద చర్చ ఉండాలి తప్ప వ్యక్తుల మీద కాదు అని చెప్పి అంచేతనే లోక్సత్తా ఉద్యమంలో కానీ, లోక్సత్తా పార్టీగా వచ్చిన 2 సంవత్సరాల 6 నెలలు, ఇప్పటికి 2 సంవత్సరాల 8 నెలలైంది. ఈ 32 నెలల్లో కానీ ఇంతవరకు వ్యక్తులను ఉద్దేశించి ఒక్క ఆరోపణ కూడా మేము చేయలేం. ఎలాంటి సందర్భంలో కూడా, ఎలాంటి కవింపు వచ్చినా కూడా, కొందరు చాలా అనుచితంగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా కూడా ఒక్క ఆరోపణ కూడా వ్యక్తుల గురించి మేము చేయాలి. విధానాలు ఎంతసేపటికి విధానాలు, ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్రం, ఈ దేశం భవిష్యత్తు, వాటి మీదే మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఈవేళ ఇంత అనుభవం ఉన్న ఒక పెద్ద మనిషి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. అంటే మనసులో భయం వచ్చినట్టయితే, అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ వచ్చినట్టయితే, ఇక మళ్ళీ అధికారం దక్కదు అన్న భావం వచ్చినట్టయితే ఎలాంటి ప్రలాపనలు సాధ్యమో నిన్నటి వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందే లోక్సత్తా స్పష్టంగా చెప్పింది, ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసినాయి. కుటుంబ రాజకీయానికి, వ్యాపార రాజకీయానికి, అవినీతి రాజకీయానికి, ప్రజల్ని బెచ్చగాళ్లుగా మార్చి పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించే రాజకీయానికి, అధికారాన్ని కేంద్రీకృతం చేసే రాజకీయానికి మేము 100కి 100 వ్యతిరేకం. ఈ పార్టీలు రాజకీయాన్ని ఒక క్రీడగా, ఒక ఆటగా మార్చేసి, ఎన్నికల్ని జీవనమరణ సమస్యగా మార్చేసి, ఎన్నికల్లో ఒకవేళ నగ్గకపోతే దానికంటే చావడమే మెరుగు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేశారు. ఆనాడు ఎన్నో మార్లు మేమంతా అన్నాం, భగవంతుడు ప్రత్యక్షమై మీకు నిండు జీవితం కావాలా లేకపోతే అధికారం కావాలా అంటే, జీవితం పోయినా పర్వాలేదు అధికారం ఇవ్వండి, అధికారం పోతే జీవితం ఉండి మాకు లాభం ఏమిటని చెప్పినటువంటి పరిస్థితి వేళలో ఉంది. అంచేత ఏ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ఈ సాంప్రదాయ పార్టీల్లో మా మీద విరుచుకుపడుతుందని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనట్టయితే దాదాపు ఇదే తీరున వాళ్ళు మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఎందుకంటే సాంప్రదాయ రాజకీయం పోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అధికారం కోసం ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో పెనుగులాంటి 2 ప్రధాన పార్టీలు కూడా ఒకే మోసలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీకి మార్క్ 2 మాత్రమే. స్పష్టంగా చెప్తున్నాడు, ఇది మార్క్ 2 కాంగ్రెస్. ఏ విధానాలలో, ఏ ఆచరణలో కాంగ్రెస్ పార్టీలా కాకుండా వేరే రకంగా మీరు చేస్తున్నారో ఒక్కసారి మాకు తెలియచేయండి, సంతోషిస్తాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం రావడమే రాజకీయం. ఒక పార్టీ, ఏకపార్టీ పాలన ఉన్నప్పుడు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే పార్టీ గుత్తాధిపత్యం కొనసాగుతున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోవటమే ప్రజల ప్రథమ కర్తవ్యం. అందుకే తమిళనాడులో ద్రవిడ పార్టీ వచ్చింది, ఆ తర్వాత ఆ పార్టీ చీలిపోయింది. కానీ మొదటి వచ్చింది ఒక పార్టీ, డిఎంకే. అందుకే కర్ణాటకలో జనతా పార్టీగా 83లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు జనతా పార్టీగా వచ్చింది. మొదట్లో పెద్దగా బలం లేకపోయినా, ఆకర్షణ గల నాయకుడు లేకపోయినా ప్రజలే ఆ నాయకత్వాన్ని పెంచుకున్నారు. అవసరం ఉంది కాబట్టి ఆ రామకృష్ణ రెడ్డి, ఎన్టీ రామారావు గారితో దీటుగా ఆయన్ని పెంచుకున్నారు. ఉత్తరాదిన ఎస్వీడి కానీ ఇతరత్ర పార్టీలు వచ్చినాయి. 77లో జనతా పార్టీ వచ్చింది ఎమర్జెన్సీ కారణంగా.
ఆ తర్వాత జనతా మొక్కలైంది. బీజేపీ కొన్ని చోట్ల నిలబడింది, కొన్ని చోట్ల నిలబడలేకపోయింది. ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా స్పష్టమైన విధానాన్ని ప్రజల ముందు పెట్టారు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం, 350 అధికరణాన్ని ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు, ఢిల్లీ పెత్తనం ప్రతి విషయంలో ఉండకూడదు, ఆంధ్రుల ఆత్మగౌరవం, కుటుంబ పాలన పోవాలి, అవినీతి పాలన అంతం కావాలి, పేదలకి జీవితంలో వెసులుబాటు కావాలి అని కొన్ని స్పష్టమైన విధానాలతో, ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల ముందుకు వచ్చారు. అందుకని ప్రజలు నాకట్టుకున్నారు. కాలక్రమేణా గత 12 ఏళ్ల కాలం నుంచి, 13 ఏళ్ల కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వేసమెత్తు కూడా తేడా లేకుండా, వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మార్క్ 2గా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దాన్ని తయారు చేసింది. లక్షలాది మంది కార్యకర్తలు ప్రత్యామ్నాయ విధానాల కోసం ఆకర్షితులై ఆ పార్టీలో చేరి ఎన్నో త్యాగాలకి వారంతా సిద్ధమైతే, వారందరినీ కూడా కేవలం పల్లకీలు మోసే బోయీలుగా, జెండాలు పట్టే కూలీలుగా మార్చేశారు. పార్టీని ప్రైవేట్ ఆస్తిగా మార్చేశారు. ఏ కుటుంబ పాలనకి ఎన్టీ రామారావు వ్యతిరేకంగా వచ్చారో ఆ కుటుంబ పాలన వీరు తీసుకొచ్చారు. ఏ అవినీతికి వ్యతిరేకంగా వారు వచ్చారో, ఎన్నికల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి, ఒక పక్క ప్రణాళిక వేసి ఓట్లు కొనడం, బ్రాందీ పంచడం ఎన్నికల వ్యూహంలో అంతర్భాగంగా, కీలకమైన అంతర్భాగంగా మార్చింది ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేవాడైతే తప్ప ఎమ్మెల్యే పదవికో, ఎంపీ పదవికో అర్హుడు కాదన్న పరిస్థితిని తీసుకొచ్చింది ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. పూర్తిగా మార్క్ 2 కాంగ్రెస్గా మారిపోయి పార్టీ కార్యకర్తల్ని కేవలం పల్లకీలు మోసే బోయీలుగా, జెండాలు పట్టే కూలీలుగా. 10 కోట్ల పార్టీ కోసం ఖర్చు పెట్టావా, నువ్వు ఎమ్మెల్యే పదవి కోసం, ఎంపీ పదవి కోసం, నీకు ఇంకా గెలవలేకపోయినావా, ఇదిగో నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాను, ఇదిగో మెడికల్ కాలేజ్ ఇస్తాను, నీకెందుకు ఖర్చు పెట్టేశాయి, ఎన్నైనా సరే ఓట్లు కొనేసాయి, బ్రాందీ పంచాయి. విధానాల ఏ పోటుకు ఆ పోటు విధానాలు, ఆపద్ధర్మాన్ని బట్టి మనం చెప్తాం. తెలంగాణ ఉండాలా, అబ్బెబ్బే వద్దు. తెలంగాణలో ఏమైనా ఓట్లు వచ్చే అవకాశం ఉందా, అయితే తెలంగాణ కావాలి. సబ్సిడీ ఉండాలా, వద్దు. ఓటు వచ్చే అవకాశం ఉన్నందా, 2000 రూపాయలు నాకు ఇచ్చేద్దాం. విద్యుత్ ఉచితంగా ఉండాలా, చిచ్చి చాలా తప్పు. కానీ జనం కావాలనుకుంటున్నారా, అయితే ఇచ్చేద్దాం ఉచితంగా. బియ్యం 2 రూపాయలు ఉండాలా, అబ్బాయి కష్టం, దాన్ని 3.5 5.5 చేయాలి. కానీ జనం మళ్ళీ ఓట్లేస్తారా, అయితే ఫ్రీగా ఇచ్చేద్దాం బియ్యం. విధానాలు ఇవి. ఏ విధానాల కోసం వీరు నిలబడ్డారు? కాంగ్రెస్ పార్టీ మార్క్ 2గా కేవలం ఈ దోపిడీ అంతా వాళ్ళు చేస్తున్నారు, మాకు అవకాశం దక్కలేదన్న ఆక్రోశం తప్ప ఈ పార్టీలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈ దోపిడీని ఆపాలన్నటువంటి కోరిక కానీ, రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలన్న ఆరాటం కానీ, నిర్దిష్టంగా ప్రత్యామ్నాయ విధానాలు ఆచరణ సాధ్యమైన ప్రజల ముందు పెట్టేటువంటి సంకల్పం కానీ, ఆ నాయకత్వం కానీ ఏమాత్రం లేకుండా తయారైంది. ఆ అభద్రత నుంచి, ఆ భయం నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ మార్క్ 2 అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ మార్క్ 2 ఇద్దరే ఉంటే ఒక ట్రైబల్ వార్ఫేర్ లాగా, అధికారం కోసం పెనుగులాట్లాగా యుద్ధం వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ళకి సంతోషం. అవినీతిని గురించి గత శాసనసభలో విపరీతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు, వాగ్బాణాలు సంధించారు, ఆరోపణలు చేశారు, దారుణమైన ఆరోపణలు చేశారు, దారుణమైన భాష వాడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. లోక్సత్తా గొంతెత్తి ఆనాడు చెప్పింది, ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలో పెట్టండి, ప్రత్యేక ప్రాసిక్యూటర్లను న్యాయ వ్యవస్థ నుంచి తీసుకురండి, ఆస్తులు జప్తు చేసే చట్టాన్ని తీసుకురండి, ఆ కోర్టుల ముందు వీరందరూ కేసులు పెట్టండి అని చెప్పని. ఇద్దరు మోగునము. పొరపాటు కూడా వ్యాఖ్యలు చేయాలి. లోక్సత్తా చెప్పింది వినపన్నట్టు నటించారు ఈనాటి వరకు. ఇప్పటి వరకు దాని గురించి స్పందించాలి. ఎందుకంటే అది కాదు వాళ్ళకి కావాల్సింది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ప్రత్యామ్నాయంగా ప్రజలు నమ్మించాలన్న కోరికే తప్ప, నిజమైన ప్రత్యామ్నాయం తేవాలని, విధానాలు మార్చాలని, అవినీతిని అంతం చేయాలని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలని, పేదరికాన్ని అంతం చేయాలని పొరపాటున కూడా వీరికి కోరిక లేదు. పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి ప్రజల్ని బెచ్చగాళ్ళని చేయడమే వీళ్ళ లక్ష్యం. కాంగ్రెస్తో కుమ్మక్కయ్యమంటున్నారు. ఆరోగ్యశ్రీని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి,
తాత్కాలికంగా కొందరు ప్రజలకు విషయాలు అర్థం కాక ఇదేదో బాగుంది